నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. జనరల్గా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయిన ఆస్పిరెంట్స్ ఎండెడ్ విత్ డిసప్పాయింట్మెంట్. ఎందుకు అంటే అసలు నేను ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలని ఎందుకు చూస్ చేసుకున్నాను, ఈ గోల్ ఎందుకు పెట్టుకున్నాను, ఈ 3-4 ఇయర్స్ ప్రిపరేషన్లో నేను ఇంకొంచెం మంచిగా సంపాదించుకునే వాళ్ళని, నాతో వాళ్ళందరూ సెటిల్ అయిపోయారు, డబ్బులు వేస్ట్ లేకపోతే ఎనర్జీ వేస్ట్ తప్ప నాకు జాబ్ రాలేదు అని చెప్పి చాలామంది డిస్సాటిస్ఫాక్షన్తో ఉంటారు. మనం అసలు ఒక గవర్నమెంట్ జాబ్ని ఎంతవరకు తీసుకోవాలి, ఎలా చూడాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ విషయాలను డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఎపిటోమ్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శ్రీపాల్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. నా ఫ్రెండ్సే ఉన్నారు చాలామంది. వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే ఒక గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయిన తర్వాత అనవసరంగా నా వాల్యుబుల్ టైం అంతా ఒక 4 ఇయర్స్ నేను మిస్ చేశాను, వేస్ట్ చేసుకున్నాను, నాతో పాటు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను చాలా వెనుకబడిపోయి ఉన్నాను అని చెప్పి చాలా బాధపడే వాళ్ళు లక్షల్లోనే ఉన్నారు మనం ఇప్పుడు చెప్పాలి అంటే. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుంది వేలల్లో, అప్లై చేస్తుంది లక్షల్లో, మన ప్రిపరేషన్ ఏమో దానికి మ్యాచ్ అవ్వట్లేదు. మరి ఎంతవరకు తీసుకోవాలి ఈ నోటిఫికేషన్స్, ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ని? అంటే ఇప్పుడు చూడండి, ఎగ్జామ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ మనం రాస్తున్న ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్ తీసుకున్నా, అందులో ముఖ్యంగా తీసుకుంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, లేదా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అయినా, లేదంటే ఎస్ఎస్సి బ్యాంకింగ్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా కూడా దాని క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ. అంటే డిగ్రీ వరకు నీ కెరీర్ అంటూ ఒకటి సెట్ చేసుకొని ఉంటావు. వెదర్ ఇట్ ఈస్ బయోటెక్నాలజీ ఆర్ లేదంటే ఇంజనీరింగ్ ఆర్ లేదంటే కెమిస్ట్రీ, లేదంటే బీఫార్మసీ, లేదంటే బీబీఏ, XYZ. అంటే నీకంటూ నీ కెరీర్ ఎలా ఉండాలో ఆల్రెడీ నీ గ్రాడ్యుయేషన్లో ఒకటి డిసైడ్ చేసుకొని ఉన్నావు. వెదర్ నువ్వు దానిపైన పట్టైనా సాధించి ఉండాలి, లేదు అంటే నీకు నచ్చిన ఎనీ స్కిల్ పైన నీకు ప్రొఫిషియన్సీ అన్నా వచ్చి ఉండాలి. ఓకే. అంటే నువ్వు ఎప్పుడైతే రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నావో నీకు ముందే తెలుసు ఎన్ని పోస్టులు వస్తున్నాయి, ఎంతమంది అప్లై చేస్తున్నారు. అంటే ఆ స్టాటిస్టిక్స్ లేకుండా అయితే ముందుకు రావు కదా. కొంతమంది పేరెంట్స్ చెప్పారని, ఎవరినో ఇన్స్పిరేషన్గా తీసుకొని రిలేటివ్స్లో అని కూడా వస్తూ ఉంటారు. సో ఇది తీసుకున్నప్పుడు అప్పుడు నువ్వు తీసుకున్న డెసిజన్కి నువ్వు డెఫినెట్గా అది నువ్వు అనుభవించాల్సిందే ఉంటుందండి. ఎందుకంటే నువ్వు డిగ్రీ వచ్చాక కూడా పేరెంట్స్ చెప్పారని ఈ పని చేసా, పేరెంట్స్ చెప్పారని ఆ పని చేసా, లేదంటే ఇది నచ్చకున్నా చేసిన అనే బ్లేమ్ గేమ్ అనేది ఐ డోంట్ ఎంకరేజ్ అండి. అది క్లియర్ బ్లేమ్ గేమ్ అది. ఎందుకంటే నువ్వు డిగ్రీ అయ్యావంటే నువ్వు ఒక అడల్ట్, నువ్వు ఒక మేజర్. నీకు తెలుసు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, ఏ ఎగ్జామ్కి ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ఏ ఎగ్జామ్ ఎంత చదవాలి, ఆ ఎగ్జామ్కి కావాల్సిన స్కిల్స్ ఏంటి. నేను చూస్తుంటాను, నేను నా రెగ్యులర్గా ఉండే అంటే ఆ ఏరియాలో కోచింగ్ సెంటర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చూస్తుంటాను. స్టడీ హాల్ ఫీజు ఎలా కడతారంటే జిమ్ ఫీజు కట్టినట్టు కడతారనమాట. అంటే ఫీజు కట్టడానికే జిమ్కి వెళ్ళినట్టు స్టడీ హాల్ కూడా ఫీజు కట్టడానికి వెళ్తుంటారు. అక్కడ వెళ్ళాక మొబైల్ పక్కన పెట్టి చదవమంటే మొబైల్ పక్కన ఉండదు, అక్కడే ఉండాలి. అంటే నాకు అన్నీ కావాలి, ఎగ్జామ్ కూడా కావాలి అంటే అది అవ్వదు. అది నీకు క్లియర్గా ఎగ్జామ్కి ఏం కావాలో నిన్ను నువ్వు అలా మలుచుకోవాలి అంతే తప్ప ఎగ్జామ్ నీ కోసం మారదు. అంటే ఈ లాస్ట్ ఇయర్ చూస్తే దాదాపు 543 గ్రూప్ 1 పోస్టులు. అంటే ఎంటైర్ టీజీపీఎస్సీ హిస్టరీలోనే అన్ని పోస్టులు ఎప్పుడూ పర్లేదు. బట్ అన్ని పోస్టులు ఎప్పుడూ పర్లేదు ప్రీవియస్గా చూస్తే. ఆ ఎగ్జామ్కి రాసిన వాళ్ళు ఎంతమంది, లక్షల్లో ఉన్నారు మీరు అన్నట్టు. క్వాలిఫై అయింది మెయిన్స్కి ఎంతమంది, దాదాపు 30,000 మంది. ఉన్న పోస్టులు ఎంత, 500. సో 500కి ఎంతమంది ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు అనుకుంటున్నారు? తిప్పి కొడితే 1:2. ఈ 500 మందికి ర్యాంక్ వస్తుంది, మిగిలిన 1:2లో ఇంకో 500కి నెక్స్ట్ టైం ర్యాంక్ వస్తుంది. అది కాకపోయినా వాడు అంతా చదివినందుకు వాడు డెఫినెట్గా అది సెటిల్మెంట్ ఉండదు. ఇక్కడ ఎవరికి ప్రాబ్లం అంటే ఎగ్జామ్కి తగ్గట్టు చదవకుండా ఉండవాళ్ళకు, లేదు అంటే కెరీర్ ప్లాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకుని వాళ్ళకు. 5 సంవత్సరాలు ప్రిపేర్ అవ్వాల్సిన పని ఏముంది ఎగ్జామ్కి? 2 ఇయర్స్లో నీకు అంత తెలుస్తుంది. సాలిడ్ 2 అటెంప్ట్స్ ఇవ్వు, 4 ఇయర్స్ అయిపోయింది. నెక్స్ట్ జాబ్లోకి వెళ్ళి ప్రిపేర్ అవ్వు, నీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ తెచ్చుకో. ఆల్రెడీ జాబ్లో ఉండి కోచింగ్ తీసుకుని ప్రిపేర్ అవుతూ ఉండు. అది వర్కౌట్ అవుతుందంటారా? ఎందుకు వర్కౌట్ అవుతుంది? 10 to 5 జాబ్స్ ఉంటాయి. అవును, వెళ్ళడానికి రావడానికి, లేదంటే ఈ టైంలో ప్రిపరేషన్ అనేది కరెక్టేనా? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు జాబ్ ఎనీ జాబ్ 9 to 10 hours ఉంటుంది. డైలీ 2 hours ప్రిపేర్ అవ్వు, వీకెండ్ హాలిడే ఉంటుంది, 6 hours ప్రిపేర్ అవ్వు. ఫస్ట్ సిలబస్ అంతా కంప్లీట్ చేయి. 2 years పడుతుంది అనుకుందాం. 2 years తర్వాత నువ్వు స్ట్రాంగ్గా మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక 1 year లీవ్ పెట్టు, సబాటికల్
లేదంటే లాంగ్ లీవ్ ఏదైనా తీసుకోండి, లేదంటే రిజైన్ చేసి వచ్చి ఒక 2 years ప్రిపేర్ అవ్వండి. సాలిడ్గా ఆల్రెడీ ప్రిపరేషన్ అయ్యి ఉంటుంది కాబట్టి 2 yearsలో నీ దగ్గర 2 years సంపాదించుకున్న డబ్బులు ఉంటాయి కాబట్టి స్ట్రాంగ్ ప్రిపరేషన్ ఇవ్వండి. ఫెయిల్ అయ్యావు మళ్ళీ ఇంకో అటెంప్ట్ ఇస్తూ ఉంటావు. అలా కాకుండా నువ్వు దాన్ని ప్రాపర్ ప్లాన్ చేసుకోకుండా, నువ్వు స్ట్రాటజీ చేసుకోకుండా, ఈ గవర్నమెంట్ జాబ్లు ఎవరికి రావు, ఇన్ని పోస్టులు ఉన్నాయి, ఇదైతే ఎలా, ఇదైతే ఇలా అంటే అది కుదరని పని. వచ్చిన వాళ్ళైతే ఉన్నారు కదా, వచ్చిన వాళ్ళకి ఏదో లక్లో రావట్లేదు కదా, వాళ్ళు విపరీతమైన ప్రాక్టీస్ చేసి ఉన్నారు కదా, అందరూ హార్డ్ వర్కర్సే కదా. అంటే వాళ్ళకి వస్తున్నాయి అంటే దెర్ ఇస్ ఏ పాసిబిలిటీ. నీకు రావట్లేదు అంటే ఎక్కడో నీకు లేకున్నావు, ఎక్కడో వెనుకబడుతున్నావు, దాన్ని సరి చేసుకో. దాన్ని సరి చేసుకోలేకపోతున్నావు అంటే నీ స్కిల్ ఇంకెక్కడో ఉంది, అట్లీస్ట్ దాన్ని ప్లాన్ చేసుకో. అలా కాకుండా ఇప్పుడు ఐ థింక్ దామోదర్ రాజనరసింహ గారు అనుకుంటా, తను కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అయి ఉన్నారు, తను రాలేదు, ఈరోజు మినిస్టర్గా ఉన్నారు. ఇంకా ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు యూపీఎస్సీ రాని వాళ్ళు. సో అంటే స్కిల్ ఎక్కడో దగ్గర యూజ్ అవుతుంది మీకు ఎక్కడో ఇప్పుడు ఆర్చిడ్ స్కూల్ అనుకుంటా, ఆర్చిడ్ ఆర్కిడ్, ఆ స్కూల్ ఫౌండర్స్ కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు. సో ఇలా అంటే యూపీఎస్సీ రాకుండా యూపీఎస్సీ తర్వాత చాలా బెటర్ పొజిషన్లోకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి. సో నీ స్కిల్ సెట్ని యూ కెనాట్ డిసైడ్, నీ కెరీర్ని యూ కెనాట్ డిసైడ్, బట్ నువ్వు ప్రాపర్ ప్రిపరేషన్ చేస్తే నీకు ఇంకెక్కడో డోర్స్ ఓపెన్ అవుతూనే ఉంటాయి. బట్ నీ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ని, నీ కెరీర్ని కూడా నువ్వు ప్లాన్ చేస్తూనే ఉండాలి. సో ఇట్స్ నాట్ ఎ ట్రాప్. గవర్నమెంట్ ఎగ్జామ్ అనేది ఇట్స్ నాట్ ఎ ట్రాప్. గవర్నమెంట్ ఎగ్జామ్ అనేది లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి, దానికి నువ్వు కంపీట్ అవుతున్నావు. దాన్ని ఏ విధంగా నువ్వు మలుచుకుంటే ర్యాంక్ కొడుతావు, నువ్వు మలుచుకోలేకపోతే నీ స్కిల్ ఎక్కడ ఉంది అక్కడికి వెళ్ళు. నువ్వు ఇక్కడ ఫిట్ అవ్వలేదా అంటే, ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ షూ షాప్కి వెళ్ళామండి, అన్ని సైజులు మనకు ఫిట్ అవుతాయా? నీ కాలుకి ఫిట్ అయ్యేది ఉంది కదా. కెరీర్ కూడా అంతే, కెరీర్ కూడా అంతే. నీ కాలుకున్న చెప్పు లాంటిదే కెరీర్. ఎందుకంటే నిన్ను కాళ్ళ మీద నిలబెట్టేది అదే. సో అందుకు కెరీర్ అనేది ఎప్పుడు కూడా నీకు స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. సో నీ చెప్పు సైజ్ అయితే నీకు ఎలా ఫిట్ అవుతుందో, నీ కెరీర్ని కూడా నీకు ఫిట్ అయ్యే కెరీర్ని చూసుకోవాలి. అలా చేసుకుంటే స్టూడెంట్ ఎప్పుడు ఫీల్ అవ్వడు, దీనికి బ్లేమ్ గేమ్ ఆడాల్సిన పని కూడా లేదు. నిజంగా మీరు చెప్పిన కొన్ని వర్డ్స్ నాకు మంచిగా అనిపించాయి. ఏదంటే డిగ్రీ వరకు వచ్చిన తర్వాత మన కెరియర్ని మనమే ప్లాన్ చేసుకోవాలి. ఇఫ్ జాబ్ రాకపోయినా కానీ మనకి పేరెంట్స్ని బ్లేమ్ చేయక్కర్లేదు, నెక్స్ట్ ఏదో ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. బట్ అందరు చేసే తప్పు ఏంటంటే వచ్చే వరకు అందులోనే ఉంటారు, ఇంటి దగ్గర నుంచి మనీ తీసుకోవడము, పేరెంట్స్ నుంచి తీసుకోవడము, రిలేటివ్స్ దగ్గర అప్పులు చేయడం, ఇలా చేస్తుంటారు. కాబట్టి అది ఇంకా చాలా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది 4 years 5 years. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.